స్వాట్ స్కోర్ అంటే పోర్ట్ఫోలియో స్కోర్ గురించి చెప్పేటప్పుడు అందులో ఉన్న వీక్‌నెస్‌లు, స్ట్రెంగ్త్స్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అన్నీ మాట్లాడదాం అనుకుంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇందులో ఒక పోర్ట్ఫోలియో ఇచ్చిన క్లయింటు 28 స్టాక్స్ ఉన్నాయి. అందులో మన సిస్టమ్ ఏం చెప్పింది, బాబు మీ 28 స్టాకుల్లో 6 స్టాకులు బ్యాడ్ అని చెప్పింది. అవేంటో కూడా చెప్తుందనుకోండి. అలాగే అవి 6 అమ్మేస్తే వచ్చిన డబ్బుల్ని 2 స్టాకులు కూడా కొనుక్కున్నట్లయితే మంచిది అని చెప్పింది. ఎందుకో మీకు కొంతసేపట్లో అర్థమవుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ చూస్తే ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి డేటా ఇచ్చినా కానీ అంటే ఇదే పోర్ట్ఫోలియో కనుక 3 ఇయర్స్‌గా హోల్డ్ చేస్తే ఆయన స్కోర్ ఎలా మారుతూ వచ్చిందో చూపిస్తే ఒకే ఒక్కసారి అంటే దాదాపుగా మార్చ్‌లోనో లేకపోతే జూన్ 25లో మాత్రమే ఒకే ఒక్కసారి ఆయనకి మార్చ్ 25లో మాత్రం 91.44 90 కన్నా ఎక్కువొచ్చింది. మిగతా ప్రతిసార్లు కూడా ఏమైపోయింది, ఆయన పోర్ట్ఫోలియో చాలా తక్కువ రేంజ్‌లోనే ఉంటుందంటే పెర్ఫార్మెన్స్ బాగా తక్కువుందనమాట. అంటే స్కోర్ బాలేదు. ఇదే స్టాక్స్ కనుక కంటిన్యూ అవుతున్నట్లయితే. ఇంకొకటి కూడా ఇందులో ఏమిస్తున్నామంటే ఈ ప్రెజెంటేషన్‌లో పైన ఉన్న దానిలో లాస్ట్ 1 ఇయర్‌లో కనుక చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్ 3 ఇయర్స్ కాదు. లాస్ట్ 1 ఇయర్‌లో గనక చూసినట్లయితే ఈయనకున్న పోర్ట్ఫోలియోలో ఏవే స్టాక్స్ బాగా పెరిగాయో చూస్తే ఒకటి 56, ఒకటి 44, ఒకటి 29, ఒకటి 22 పెరిగాయి. అంటే మనం ఏమనుకుంటాం 28 స్టాకుల్లో 4 20%, 30%, 50% కూడా పెరిగాయంటే పోర్ట్ఫోలియో అంతా బాగుండుంటుంది అనుకుంటాం. కానీ ఆయన పోర్ట్ఫోలియో మొత్తం చూస్తే -7.8. దీనికి కారణం ఏమవుతుందంటే, ఒకటి మన దగ్గర పనికిమాలిన స్టాక్స్ ఎక్కువైనా ఉండాలి. కానీ ఈయన దానిలో 6 బ్యాడ్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మరీ అంత ఎక్కువగా ఉన్నట్టుగా తోచటం లేదు. లేదా పెరిగిన వాటిలోనేమో కొద్ది అమౌంటు, తగ్గిన వాటిలోనేమో పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉండవచ్చు తెలుసో తెలియకో. అందువల్ల అటువంటి పనుల మూలంగా కూడా పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ దెబ్బతింటుంది. అందుకే మేము ఏం చేస్తామంటే పోర్ట్ఫోలియో మొత్తాన్ని కలిపి చెక్ చేసుకోవడం మంచిదని చెప్తాం కానీ, ఒక్కొక్క స్టాక్‌ని పసిగట్టడం లేదా ఒక్కొక్క స్టాక్ గురించి మేము ఒపీనియన్ చెప్పడం మీకే అంత ఉపయోగం కాదనమాట. ఇక్కడ ఇవన్నీ చూస్తే ఈ 91 ఇప్పుడు చూస్తే ఇవాల్టి రోజున అంటే లేటెస్ట్‌గా చూస్తే 84లో ఉన్నది ఈయన పోర్ట్ఫోలియో స్కోరు. 93 కన్నా ఎక్కువ ఉంటే ఇండెక్స్ కన్నా ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అది మనం ఏం చేయాలి? 6 స్టాక్‌లు అమ్మేసి 2 స్టాక్‌లు గనక మనం చెప్పినవి సూచించినవి కొనుక్కోగలిగితే అదంతా డీటెయిల్స్ ఇస్తాం రిపోర్ట్‌లో. అది కూడా చూపిస్తాను కాసేపట్లో. అప్పుడు స్కోర్ మీకు 100 అయిపోతుంది. అంటే మీ స్కోర్ ఏకంగా ఉన్నంతలో బెస్ట్ స్కోర్ అయిపోతుంది కాబట్టి పోర్ట్ఫోలియోలో ఉన్న అన్ని స్టాక్‌లు మంచివి అయిపోతాయి కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎగ్జాంపుల్ కోసం ఇంకొకటి కూడా తీసుకుందాం. ఇందులో 54 స్టాక్‌లు ఉన్నాయి. ఆయన పోర్ట్ఫోలియో స్కోర్ చూస్తే 83% ఉంది. 83% ఉంది ఇప్పుడు. ఆయన పోర్ట్ఫోలియో మొత్తం కలిపి లాస్ట్ 1 ఇయర్‌లో 10% లాస్ వచ్చింది. ఇది కూడా పెరగాలంటే ఏం చేయాలి? 54లో 9 అమ్ముకోమని చెప్పటం, దానికి రీప్లేస్‌మెంట్‌గా ఏం కొనుక్కోవాలో 3 కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి, ఆయన స్కోర్ ఓవర్‌నైట్‌గా ఒకే ఒక్క రోజులో 100కి పంచుకోవడానికి అవకాశం దొరుకుతుందన్నమాట.